ఈరోజు ఒక క్రైస్తుని యొక్క జీవితం చల్లారిపోతుందంటే ఆత్మీయ జీవితంలో గల కారణం ఏంటంటే క్రైస్తవుడు మరొక క్రైస్తవుడితో ఆత్మీయ సహవాసం చేయడం లేదు. ఒక క్రైస్తవుడు ఒక ప్రార్థన పరుడితో సహవాసం చేయడం లేదు. ఒక క్రైస్తవుడు ఒక పరిశుద్ధుడితో సహవాసం చేయడం లేదు. ఒక క్రైస్తవుడు ఒక ఆత్మజ్ఞానం కలిగి వాక్య జ్ఞానం కలిగినటువంటి వ్యక్తితో సహవాసం చేయడం లేదు. ఒక క్రైస్తవుడు దేవునిలో ఎంతో రక్షణను కలిగి దేవునిలో సాక్ష్యాన్ని కలిగి దేవుని నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తులతో ఒక క్రైస్తవుడు ఈరోజు స్నేహం చేయడం లేదు. ఈరోజు క్రైస్తవుల స్నేహితులు ఎవరో తెలుసా? లోకంలో తిరిగిన వారు. ఈరోజు క్రైస్తువుల యొక్క స్నేహితులు ఎవరో తెలుసా? దేవునికి విరోధమైనటువంటి శత్రువులు. ఈరోజు క్రైస్తవులకి స్నేహితులు ఎవరో తెలుసా? బాగా పాపములో పెనవేసుకొని పాపములో తేలి మునిగాడుతున్నటువంటి అపవిత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులే క్రైస్తవులకు స్నేహితులై ఉన్నారు. అందుకే ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికమైన జీవితంలో బలహీనుడే. ఒప్పుకుంటావా? ఒప్పుకొనక తప్పదు. చాలామంది నెబుకద్నెజరు అనబడినటువంటి రాజు యొక్క సైన్యములో లేదా రాజరికపు పనుల్లో వారికి ఇచ్చినటువంటి బాధ్యతలో చాలామంది సైనికులు ఉన్నారు. కానీ ఆ సైనికులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే దానియేలు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం మరొక ఎత్తు. హల్లెలూయా. శ్రేష్టమైన వారిలో దానియేలు ప్రామాణికమైన వాడు. అలాంటి దానియేలు మిగిలిన వారితో ఈ సంభాషణ పంచుకోవచ్చు. మిగిలిన వారితో రాజుగారికి వచ్చినటువంటి కళను గురించినటువంటి విషయాన్ని గురించి చర్చించవచ్చు. కానీ దానియేలు వారితో ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఇంటికి వచ్చి తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? తన స్నేహితులు దేవుని మీద ఆధారపడి విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. హల్లెలూయా.